Hi, this is Dr. Umeshri from Shanvika Skin Chest and Allergy Clinic. ఈ బేసిక్గా విజయవాడ అంతా కూడా ఎలా ఉందో వెదర్ కండిషన్స్ మీకు తెలుసు. బట్ 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఈ సీజన్లో కొంచెం ఎక్కువ వస్తున్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరికైనా ఒక 2 to 3 వీక్స్ ముందు ఈ చికెన్ గున్యా కానీ ఏదైనా వైరల్ ఫీవర్స్ కానీ బాగా సివియర్ బాడీ పెయిన్స్తో కానీ జాయింట్ పెయిన్స్తో కానీ వస్తే దాని తర్వాత చాలామందికి ఇలా నోస్ మీద ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని చిక్ సైన్స్ పోస్ట్ వైరల్ ఫీవర్ అంటాము. కంగారు పడద్దు, ఇది నిదానంగా తగ్గిపోతుంది. ఇట్ విల్ రిజాల్వ్ అండ్ ఒక చిన్న ఆయింట్మెంట్తో ఇది తగ్గిపోతుంది. సో అవేర్నెస్ కోసం చెప్తున్నాను. సెకండ్ థింగ్, ఇలా వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందికి స్కిన్ ర్యాషెస్ కూడా వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ వైరల్ వల్ల వచ్చే ఒక ఇమ్యూనిటీ ఇష్యూస్ వల్ల. సో అది కూడా మీరు ప్రాపర్ డర్మటాలజిస్ట్ కేర్ తీసుకుని ఒక 5 days 6 days కోర్స్ లాగా వాడితే అది కూడా మీకు తగ్గిపోతాయి. అండ్ ఇవి ఇప్పుడు వరకు ఈ 2 to 3 వీక్స్ జరిగినది. ఇప్పుడు ఈ వరదలు ఈ సైక్లోను వీటన్నిటి మూలంగా కూడా రాబోయే కాలంలో నెక్స్ట్ వీక్ అంతా కూడా కొంచెం వాటర్ చేంజెస్ జరుగుతాయి. సో ఇప్పుడు వచ్చే రకరకాల ఫీవర్స్ దగ్గర నుంచి స్కిన్ ర్యాషెస్ దగ్గర నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే సో వాటర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం బాగా వేడి వాటరే తాగండి. స్నానానికి కూడా చాలా వరకు వీలైనంత వరకు వేడి వాటర్తోనే చేయండి. బయట ఫుడ్ అస్సలు మీరు తినద్దు. సాధ్యమైనంత వరకు బయట తిరగద్దు. 2-3 పూట్ల స్నానం చేయండి. మంచి ఇమ్యూనిటీ ఉంటే ఫుడ్ తీసుకోండి. మనకు రాబోయే ఈ ఫీవర్స్ అండ్ మస్కిటోస్కి కూడా దూరంగా ఉండండి. అప్పుడు ఈ ఫీవర్స్ వీటన్నిటిని కూడా మనం ఎంత వీలైతే అంత ప్రొటెక్షన్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించగలుగుతాం. స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్, స్టే అవే ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఎక్కువ పబ్లిక్స్లో కూడా తిరగద్దు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.